దేశమంతా ఇప్పుడు ఒకే చర్చ, ఒకే దేశం, ఒకే ఎన్నిక. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వేగంగా పావులు కదుపుతున్న ఈ తరుణంలో ఈ ఆకర్షణీయమైన నినాదం వెనుక దాగున్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పరిపాలన సంస్కరణ ముసుగులో వస్తున్న ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదన లాభాల కంటే ప్రజాస్వామ్య పునాదులకే ఎక్కువ ప్రమాదం తెస్తుందని విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కేవలం ఎన్నికల సంస్కరణ కాదు, మన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చేసే ఓ పెను విపత్తు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ చారిత్రక ఘట్టం వెనుకున్న అసలు నిజాలేమిటి, జమిలీ ముప్పు నుంచి మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఖర్చులను తగ్గించుకోవడానికి, సమయం ఆదా చేయడానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే వాదన వినడానికి చాలా బాగుంటుంది. కానీ ఆచరణలో అది ఎంతటి ఘోర విపత్తుకు దారితీస్తుందో తెలుసుకోవాలంటే మనం ఇండోనేషియా వైపు ఖచ్చితంగా చూడాలి. ఇండోనేషియా దేశపు అనుభవం మనకు ఓ కఠినమైన, భయంకరమైన హెచ్చరిక లాంటిది. 2019-2024 సంవత్సరాల్లో ఆ దేశం జాతీయ, స్థానిక ఎన్నికలను ఒకేసారి నిర్వహించే సాహసం చేసింది. పరిపాలన పరమైన ఈ భారీ ప్రయోగం దారుణంగా విఫలమైంది. పండుగల జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ చివరకు ఓ జాతీయ విషాదంగా మారిపోయింది. మానవ సామర్థ్యానికి మించిన పని ఒత్తిడి అక్కడి ఎన్నికల వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చింది. ఒకేసారి దేశవ్యాప్తంగా అటు జాతీయ, ఇటు స్థానిక ఎన్నికలు నిర్వహించడం వల్ల తలెత్తిన విపరీతమైన పని ఒత్తిడితో వందలాది మంది ఇండోనేషియా ఎన్నికల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 15,000 మందికి పైగా తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలయ్యారు. ఒక ఎన్నికల ప్రక్రియ ఇన్ని ప్రాణాలను బలిగొనడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన అక్కడి రాజ్యాంగ ధర్మాసనం సిబ్బందిపై పడుతున్న అమానుషమైన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని కీలక తీర్పిచ్చింది. 2029 నుంచి ఈ ఎన్నికలను ఒకేసారి కాకుండా కనీసం 2-2.5 ఏళ్ల వ్యవధితో విడిగానే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇది ప్రతి దేశం నేర్చుకోవాల్సిన గుణపాఠం. కేవలం ఇండోనేషియా మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన ఇతర పాశ్చాత్య దేశాలతో పోల్చి చూసిన ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదనలో ఎన్నో మౌలిక లోపాలు కనిపిస్తాయి. ఉదాహరణకు కెనడాను తీసుకుంటే అక్కడ ఫెడరల్ ఎన్నికలు, ప్రొవిన్షియల్ ఎన్నికలు ఎప్పుడూ వేరువేరుగానే జరుగుతాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనే అక్కడ లేదు. ఇక ఆస్ట్రేలియా దేశ విషయానికొస్తే వారి రాజ్యాంగ నిర్మాణం ప్రకారం అసలు జమిలీ ఎన్నికలు ఆచరణలో సాధ్యమే కాదు. భిన్న భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితులున్న విశాలమైన దేశాల్లో ఏకకాల ఎన్నికలు ఎంతమాత్రం ఆచరణ సాధ్యం కావని ఈ దేశాల అనుభవాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. అయినా సరే మనమెందుకు ఈ చారిత్రక తప్పు వైపు పరుగులు తీస్తున్నాం? కొందరు జర్మనీ దేశాన్ని ఉదాహరణకు చూపిస్తూ జమిలీ వల్ల దేశంలో రాజకీయ స్థిరత్వం వస్తుందని గట్టిగా వాదిస్తున్నారు. కానీ అది పూర్తి అబద్ధం. జర్మనీలో స్థిరత్వం అనేది జమిలీ ఎన్నికల వల్ల రాలేదు. అక్కడ ముందస్తుగానే కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రత్యేక విధానం వల్ల మాత్రమే అది సాధ్యమైంది. మన దేశంలో రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి. ప్రభుత్వాలు కేవలం 5 ఏళ్ల పాటు స్థిరంగా ఒకే చోట ఉండడం కంటే ప్రతి క్షణం ప్రజలకు నిరంతరం జవాబుదారీగా ఉండడానికి మన రాజ్యాంగంలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. జవాబుదారీతనం లేని స్థిరత్వం అనేది ప్రజాస్వామ్యానికి పెనుచేటు చేస్తుంది. మన భారతదేశంలో ముందస్తు ఎన్నికలు రావడం అనేది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం లోపం కాదు. అదొక సజీవ, చైతన్యవంతమైన ప్రక్రియ. పాలకులు దారి తప్పినప్పుడు ప్రజలు తమ తీర్పును పునఃసమీక్షించుకునే ఓ అద్భుతమైన, శక్తివంతమైన అవకాశం అది. కానీ జమిలీ ఎన్నికలొస్తే ఈ జవాబుదారీతనం పూర్తిగా దెబ్బతింటుంది. స్థానిక, ప్రాంతీయ సమస్యలు, జాతీయ ప్రచార హోరులు కొట్టుకుపోతాయి. ఇది పరోక్షంగా మన దేశాన్ని ఒక అధ్యక్ష తరహా పాలన వైపు, ఏకపక్ష అధికార కేంద్రం వైపు అత్యంత వేగంగా నెట్టే భయంకరమైన ప్రమాదం ఉంది. 5 ఏళ్లకోసారి మాత్రమే ప్రజల అవసరం ఉండేలా, మిగతా సమయంలో నాయకులు ఎవరికి జవాబుదారీ కాకుండా వ్యవహరించేలా ఈ విధానం మారుతుంది. ఈ ఏకకాల ఎన్నికల అమలు కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా భారత రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫైడ్ తేదీని నిర్ణయిస్తారు. అయితే ఈ ప్రక్రియ పైకి కనిపించినంత సులభమైనది కాదు. దీని వెనుక మన సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే ఎన్నో సంక్లిష్టమైన, ప్రమాదకరమైన నిబంధనలు పొందుపరిచారు. ఈ రాజ్యాంగ సవరణలు రాష్ట్రాల హక్కులను కాలరాసేలా,
కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మార్చేలా ఉన్నాయని న్యాయ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ జమిలీ ఎన్నికల బిల్లులో అత్యంత సమస్యాత్మకమైన వివాదాస్పద అంశం మిగిలిన పదవీ కాలం. జమిలీ ఎన్నికల క్యాలెండర్ను కాపాడుకోవడం కోసం ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కుప్పకూలిపోయి ముందస్తు ఎన్నికలొస్తే కొత్తగా గెలిచిన ప్రభుత్వం చట్టబద్ధంగా పూర్తి 5 ఏళ్లు అధికారంలో ఉండదు. కేవలం ఆ మిగిలిన కాలానికి మాత్రమే అధికారంలో కొనసాగుతుంది. అంటే ఒకవేళ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలొస్తే కొత్త ప్రభుత్వం 2 ఏళ్లు మాత్రమే పనిచేస్తుంది. ఇది పౌరుల అమూల్యమైన ఓటు హక్కును బాహాతంగా అపహాస్యం చేయడమే అవుతుంది. దీనివల్ల పూర్తి స్థాయి ప్రభుత్వాలు ఏర్పడక పాలన తీవ్రమైన అస్థిరతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి స్వల్పకాలిక ప్రభుత్వాలు ఏర్పడితే అవి దీర్ఘకాలిక అభివృద్ధి విధానాలపై ఎన్నటికీ దృష్టి పెట్టలేవు. కేవలం ఆ మిగిలిన కొద్ది కాలంలో మళ్లీ గెలవడానికి ప్రజాకర్షక ఉచిత పథకాలకే పరిమితమై రాష్ట్ర పాలన పూర్తిగా కుంటుపడుతుంది. ప్రఖ్యాత ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పింది. సమాఖ్య వ్యవస్థ అనేది మన భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని, రాష్ట్రాలు కేవలం కేంద్రానికి లోబడి పనిచేసే అనుబంధ విభాగాలు కావు, వాటికంటూ సొంతంగా బలమైన ప్రజాస్వామ్య అస్తిత్వం ఉంటుంది. కేవలం జాతీయ ఎన్నికల క్యాలెండర్కు సరిపోల్చడానికి రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలాన్ని ఇష్టానుసారం కుదించడం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమే. దీనివల్ల తలెత్తే మరో భయంకరమైన పరిణామం తీవ్ర రాజ్యాంగ సంక్షోభం. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఇష్టారీతిన పొడిగించడం ప్రజాస్వామ్యానికే విరుద్ధం. అలాగే ఒకవేళ కేంద్రంలో ఏవైనా అనివార్య కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడితే ఆపద్ధర్మ ప్రభుత్వమే 6 నెలలకు పైగా అధికారంలో కొనసాగాల్సి వస్తుంది. అంటే కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అధికారం కూడా లేకుండా నెలల తరబడి పాలన సాగించాలి. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా స్తంభించిపోయి దేశంలో ఒక ప్రమాదకరమైన గవర్నెన్స్ డెడ్ జోన్ సృష్టించబడుతుంది. ఈ విపత్కర భవిష్యత్తును జమిలీ ప్రతిపాదకులు సౌకర్యవంతంగా విస్మరిస్తున్నారు. ఇక జమిలీ ఎన్నికల మద్దతుదారులు పదే పదే చెప్పే ప్రధాన కారణం ఖర్చు ఆదా అవ్వడం. కానీ అసలు గణాంకాలు చూస్తే ఈ వాదనలోని డొల్లతనం బట్టబయలవుతుంది. మన దేశంలో ఎన్నికల ఖర్చు మన స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 0.03% మాత్రమే. 7 పదుల క్రితం నుంచి ఇదే పరిస్థితి. విడతల వారీగా ఎన్నికలు జరిగితే ఉన్న ఈవీఎంలు భద్రతా బలగాలను వివిధ రాష్ట్రాలకు తిప్పుకుంటూ సమర్థవంతంగా వాడుకోవచ్చు. అదే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిపితే కొత్తగా భారీ సంఖ్యలో లక్షలాది ఈవీఎంలు, వీవీప్యాట్లు, అదనపు భద్రతా సిబ్బంది అవసరమవుతుంది. దీనివల్ల మొదట్లో ఖర్చు తగ్గకపోగా ఊహించని స్థాయిలో మరింత పెరుగుతుంది. ఇది కాదనలేని సత్యం. ఈ నామమాత్రపు ఆర్థిక ఆదా కోసం ఏకంగా మన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేయడం ఎంతవరకు సమంజసం? ఎన్నికలనేవి దేశానికి భరించలేని ఖర్చు కాదు. అది మన స్వయం పాలన కోసం సగర్వంగా పౌరులు చెల్లించే మూల్యం. అందుకే ఈ ప్రమాదకరమైన జమిలీ ఎన్నికల బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీతో పాటు తమిళనాడు వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల కలిగే పరిపాలన ప్రయోజనాల కంటే మన సమాఖ్య వ్యవస్థకు జరిగే నష్టమే తీవ్రమైనది. ఇండోనేషియా చేసిన చారిత్రక తప్పిదాన్ని భారత్ పునరావృతం చేయకుండా ఉండటమే నేడు మన ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష.